రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో మళ్ళీ కరోనా కలకలం రేపుతోంది. కరోనా కేసులు రాష్ట్రంలో తగ్గినట్టే తగ్గి రీ ఎంట్రీతో కలవరపెట్టిస్తున్నాయి. తాజాగా కూకట్పల్లిలో కోవిడ్-19 పాజిటివ్ కేసు నమోదు కావడంతో అంతా టెన్షన్ పడుతున్నారు. కరోనా వైరస్ ఓ పల్మనాలజిస్ట్ డాక్టర్ కు సోకడం, కోలుకోవడం వెంటనే జరిగిపోవడం విశేషం. ఈ మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిఎంఎండ్హెచ్ఓ ఉమాగౌరి కోవిడ్-19 పాజిటివ్ కేసును ధృవీకరించారు. ప్రస్తుతం ఆయనకు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేవని, పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించారు. అయితే సదరు పల్మనాలజిస్ట్ 5 రోజుల పాటు కోవిడ్ ఐసోలేషన్ నిబంధనలు పాటించారు. కాంటాక్ట్ బ్రేసింగ్ కూడా పూర్తి చేశారు. ఇప్పటి వరకు అతడి కుటుంబ సభ్యులతో పాటు ఇతరులెవరికీ కూడా కరోనా లక్షణాలు కనిపించలేదు. ఎవరైనా జ్వరం లేదా కోవిడ్ లక్షణాలు కనిపించిన వెంటనే ఆరోగ్య శాఖకు తెలియజేయాలని సూచించారు డిఎంఎండ్హెచ్ఓ ఉమాగౌరి. నగర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉందని భరోసా ఇచ్చారు వైద్యాధికారిని. రైట్, ఇక తెలంగాణలో మళ్లీ కరోనా కలకల రేపుతోంది. కరోనా కేసులు రాష్ట్రంలో తగ్గినట్టే తగ్గి రీ ఎంట్రీతో కలవరపెట్టిస్తున్నాయి. తాజాగా కూకట్పల్లిలో కోవిడ్-19 పాజిటివ్ కేసు నమోదు కావడంతో అంతా టెన్షన్ పడుతున్నారు. కరోనా వైరస్ ఓ పల్మనాలజిస్ట్ డాక్టర్ కి సోకడం, కోలుకోవడం వెంటనే జరిగిపోవడం విశేషం. ఈ మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిఎంఎండ్హెచ్ఓ ఉమాగౌరి కోవిడ్-19 పాజిటివ్ కేసును ధృవీకరించారు. ప్రస్తుతం ఆయనకు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేవని, పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించారు ఆమె. అయితే సదరు పల్మనాలజిస్ట్ 5 రోజుల పాటు కోవిడ్ ఐసోలేషన్ నిబంధనలు పాటించారు. కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా పూర్తి చేశారు. ఇప్పటి వరకు అతడి కుటుంబ సభ్యులతో పాటు ఇతరులెవరికీ కూడా కరోనా లక్షణాలు కనిపించలేదు. ఎవరైనా జ్వరం లేదా కోవిడ్ లక్షణాలు కనిపించిన వెంటనే ఆరోగ్య శాఖకు తెలియజేయాలని సూచించారు డిఎంఎండ్హెచ్ఓ ఉమాగౌరి. నగర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని భరోసా ఇచ్చారు వైద్యాధికారిని. రైట్, ఇక బీఆర్ఎస్ భవన్